الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من 1000 شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. وقال رسول الله صلى الله عليه وسلم من صام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه. وفي رواية أخرى من قام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه. وكذلك قال النبي صلى الله عليه وسلم من قام ليلة القدر إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه. సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ కీర్తనలు మనందరి సృష్టికారకుడైన, పోషకుడైన, మహోన్నతుడైన ఏకైక ప్రభువు ఆ అల్లాహ్కు మాత్రమే చెందుగాక. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై, తర్వాత వచ్చిన సత్యమూర్తులపై మరియు ప్రళయం వరకు రానున్న విశ్వాసులపై, సత్యమూర్తులపై, పుణ్యాత్ములపై అల్లా యొక్క కరుణ కటాక్షాలు కురియుగాక. ప్రియమైన సోదరుల్లారా, సోదరిమణులారా, ఈరోజు నా అంశం లైలతుల్ ఖద్ర్ మరియు ఇస్తిగ్ఫార్ గురించి ఇన్షాల్లా నేను కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో చెప్పబోతున్నాను. ఈ యొక్క సందేశం ద్వారా అల్లా నాకు సన్మార్గం చూపుతూ మీ అందరికీ సన్మార్గం చూపించుగాక. ఆమీన్. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు. కుల్లు ఇబ్నె ఆదం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహన్ ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమ. ఎవరైతే అల్లాహ్తో క్షమాపణ కోరి, అల్లాహ్ను విశ్వసించి మంచి కార్యాలు చేసి తమ జీవితాన్ని పుణ్య మార్గం వైపుకు మరల్చుకుని సాగించినట్లయితే యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్, అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలతో మార్చేస్తాడు. వకాన అల్లాహు గఫూరర్ రహీమ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా కరుణించేవాడు, చాలా క్షమించేవాడు.
అలాగే మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వల్లాహు యురీదు అన్ యతూబ అలైకుం వయురీదు అల్లదీన యత్తబిఊన అష్-షహవాత్ అన్ తమీల మైలన్ అజీమా. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరాలో ఇలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహ్హిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణ కోరే వారిని ప్రేమిస్తున్నాడు. అలాగే ఎవరైతే శుచి శుభ్రతో ఉంటారో వారిని కూడా అల్లాహ్ ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం రంజాన్ మాసం చివరి దశకంలో ఉన్నాము. వీటిలో ఉపవాసాలు పాటిస్తూ జకాత్ విధిని చెల్లిస్తూ దాన ధర్మాలు ఇస్తూ మా శక్తి మేరకు అల్లాహ్ కొరకై నమాజులను పాటిస్తూ ఖియాముల్ లైల్ చేస్తూ అల్లాహ్ పట్ల ఆశతో ఉన్నాము. అల్లాహ్ మమ్మల్ని క్షమించి నరకాగ్ని నుండి రక్షించి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆశతోనే మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనం అల్లాహ్ వద్ద క్షమింపబడి స్వర్గానికి చేరుకోవాలనే ఆశతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఏదైతే తౌఫీక్ ప్రసాదించాడో ఆ తౌఫీక్ మేరకు పుణ్య కార్యాలు చేసుకుంటూ క్షమాపణ కోరుకుంటూ జీవితాలను గడుపుతున్నాం. అందుకనేసే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఏమని, మన్ స్వామ రమదాన ఈమానన్ వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. ఎవరైతే చిత్తశుద్ధితో అల్లాహ్ యొక్క ఇష్టానుసారం కొరకై ఉపవాసాలు పాటిస్తూ రంజాన్ నెలను గడుపుతాడో అల్లాహ్ వారి యొక్క గతించిన పాపాలను క్షమిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. రంజాన్ నెలలో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్షమాపణ. మన జీవితంలో ఏమేమైతే చేశామో గతంలో వాటన్నిటినీ తలుచుకునే సమయం మనకు రంజాన్ నెలలో స్పెషల్గా అందుతుంది. ఎందుకంటే రంజాన్ కానప్పుడు చాలా తక్కువ మంది నమాజ్ గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ క్షమాపణ గురించి, దాన ధర్మాల గురించి, ఇస్లాంపై నడుచుకునే విధి విధానాల గురించి చాలా తక్కువగా ఆలోచించి శుక్రవారానికి ఒకసారి నమాజు పాటించుకుంటూ కొంతమంది అది కూడా లేకుండా గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ రంజాన్ నెల వచ్చిందంటే అలాంటి వారిలో కూడా ఒక ఆశ కలుగుతుంది. అలాంటి వారు కూడా అల్లాహ్తో తమ యొక్క స్నేహాన్ని పెంచుకోవాలని కోరుకుంటారు. అలాంటి వారు కూడా గతించిన పాపాలను ఏ విధంగా అయినా రంజాన్ మాసంలో మనం నమాజు చేసి, దాన ధర్మాలు చేసి, ఉపవాసాలు ఉండి గతించిన పాపాలకు పరిహారంగా ఈ నెలలో మనం నిష్కల్మషమైన మనసుతో
ఆరాధనలు పాటించినట్లయితే అల్లా అన్ని పాపాలు క్షమిస్తాడనే ఆశతో వస్తారు. నా ప్రేమైన సోదరులారా, సోదరిమణులారా, ఇలా ఆశించడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఆ ఆశ మేరకు స్థిరంగా ఉండడమే అసలైన విషయం. ఎందుకంటే ఆశలు ఉన్నంత మాత్రాన మన కార్యాలు పూర్తి కావు. ఆశ ఉంచుకొని కార్యాన్ని ప్రారంభించి ఆ కార్యంపై స్థిరంగా ఉంటేనే ఆ కార్యాలు పూర్తి అవుతాయి, దానికి ఫలితం అనేది ఉంటుంది. అలాగే మనం రంజాన్ నెల వచ్చిందంటే ఏ ఆశతో అయితే మనం మసీదుకు వస్తున్నామో, ఉపవాసాలు ఉంటున్నామో, దాన ధర్మాలు చేస్తున్నామో, జకాత్ ఇస్తున్నామో, నమాజు చేస్తున్నామో, తరావీ చేస్తున్నామో, ఖియాముల్ లైల్ చేస్తున్నామో, అల్లాహ్తో తోబా చేస్తున్నామో, వీటన్నిటికీ ప్రతిఫలం ఎప్పుడు అందుతుంది? రంజాన్ తర్వాత కూడా దీని పట్ల మనం స్థిరంగా ఉన్నట్లయితేనే. లేదంటే టైం పాస్ చేసేదానికి, లేక వాళ్ళందరూ రంజాన్ నెలలో చాలా శ్రద్ధగా ఉంటున్నారు, మనం కూడా ఉండాలి, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అనే విశ్వాసంతో వచ్చినట్లయితే రంజాన్లో వాళ్ళు కష్టపడినా, ఉపవాసాలు ఉండినా, దాన ధర్మాలు చేసినా ఫలితం ఉండదు. అందుకనేసే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? మన్ సామ రమదాన ఈమానన్ వహ్తిసాబన్, ఎవరైతే చిత్తశుద్ధితో, సంకల్ప శుద్ధితో ఉపవాసాలను పాటిస్తారో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీస్లో ఇలా తెలియజేశారు: మన్ ఖామ రమదాన ఈమానన్ వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దున్బి, ఎవరైతే రంజాన్ నెలలో ఖియామ్ చేస్తారో, అంటే తరావీ చేస్తారో, ఏ విధంగా? చిత్తశుద్ధితో, అల్లాహ్ ప్రేమ ప్రతిష్ట కొరకై మనిషి ఆ రంజాన్ నెలలో తరావీను కానీ, ఖియాముల్ లైల్ కానీ నెరవేరుస్తాడో అలాంటి వ్యక్తి పాపాలు క్షమించబడతాయి. ఈ హదీస్లో కూడా ఏమని ఉంది? చిత్తశుద్ధితో. ఎప్పుడైతే మనిషి మారాలనుకుంటాడో, ఎప్పుడైతే మనిషి మారి తన కార్యాలను నెరవేర్చి దాని పట్ల స్థిరంగా నిలబడాలి అనేసి అతను మనసులో ఉంటుందో అప్పుడే అతని గతించిన పాపాలు క్షమించబడతాయి. లేనట్లయితే రంజాన్లో ఉపవాసాలు ఉంటాను, రంజాన్లో కొన్ని రకాత్లు, కొన్ని రోజులు తరావే చేసుకుంటాను, మళ్ళీ నా జీవితం ఎలాగున్నదో అలాగే నేను మళ్ళీ గడుపుతాను అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఎలాంటి లాభాలు లేవు. కనుక నా ప్రియమైన సోదరులారా, మన జీవితాల గురించి మనం ఆలోచించాలి కొన్ని నిమిషాల గురించి. అరే, మన జీవితం ఎలా గడిచింది? మనం రేగింపగుళ్ళు ఎలా గడిపాము? మా యొక్క సమయం ఎలా మనము సమయాన్ని దారబోసాము? దానిలో అల్లాహ్ను ఎప్పుడైనా గుర్తించామా? అల్లాహ్ యొక్క ఆజ్ఞలను గుర్తించామా? అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించామా? లేక మన ఇష్టానుసారంగా మనం ఈ జీవితాన్ని కొనసాగించామా అని మనం ఆలోచించినట్లయితే మనలో ఎంతో మంది నమాజు చేసేవారు లేరు, మనలో ఎంతో మంది తప్పుడు పనులు చేసేవారు ఉన్నారు, మనలో ఎంతో మంది వ్యభిచారానికి గురి కాబడిన వారు ఉన్నారు, మనలో ఎంతో మంది సారాయికి బానిసలైన వారు ఉన్నారు, మనలో ఎంతో మంది అనేకమైన తప్పులకు గురి కాబడి ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారందరూ మసీదుకు వచ్చినట్లయితే
ఉపవాసాలు ఉన్నట్లయితే, నమాజు నెరవేర్చినట్లయితే గతించిన పాపాల గురించి కుమిలిపోవడం, అల్లా దగ్గర చెప్పుకోవడం, తన మనసుకు సాక్షి పెట్టుకొని తమ యొక్క పాపాలను మనిషి కుమిలి కుమిలి ఏడ్చి అల్లా దగ్గర, ఓ అల్లా నువ్వు క్షమించేవాడివి, ఓ అల్లా నువ్వు కరుణించేవాడివి, నేను తెలుసో తెలియక ఇన్ని రోజులుగా నేను పాపాల్లో ఉండిపోయాను, మసీదు వైపు నేను రాలేదు, ప్రతి అధర్మమైన కార్యంలో నేను పాల్గొన్నాను, ఓ అల్లా ఈ రంజాన్ మాసంలో నాకు నువ్వు సద్బుద్ధిని ప్రసాదించావు, మసీదు మెట్టలు ఎక్కే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించావు, నమాజు నెరవేర్చే సౌభాగ్యాన్ని ప్రసాదించావు, నీ మాటలు విని మసీదులో కూర్చొని నీ యొక్క స్మరణ చేసే సౌభాగ్యాన్ని నాకు కల్పించావు. ఇంకా మనిషి మనసు మారి అతను వేడుకున్నట్లయితే, ఓ అల్లా ఇన్ని రోజులుగా నేను ఇన్ని పాపాలు చేశానే, ఆ పాపాలన్నిటినీ నువ్వు క్షమించేవాడివి, నీవు తప్ప ఎవరు క్షమించేవారు లేరు, ఓ అల్లా నువ్వు క్షమించకపోతే నేను నాశనం అయిపోతాను, ఈ లోకంలో కూడా నేను నష్టానికి గురి కాబడతాను, పరలోకానికి చేరుకున్నట్లయితే అక్కడ కూడా నేను నష్టానికి గురి కాబడతాను, ఓ అల్లా నేను సత్యమనసుతో చిత్తశుద్ధితో నా 2 చేతులు ఎత్తి ఓ అల్లా సర్వ పాపాలను క్షమించమని నేను వేడుకుంటున్నాను. కొన్ని పాపాలైతే నాకు తెలిసి నేను చేసి ఉంటాను, కొన్ని పాపాలు నేను తెలియక చేశాను, ఓ అల్లా జీవితంలో మరొకసారి ఇలాంటి పాపాలకు గురి కాకూడదనేసి ఓ అల్లా నీ దగ్గర వేడుకుంటున్నాననేసి ఎప్పుడైనా మనం వేడుకున్నామా? రంజాన్ మాసంలో ఏమో అందరూ వస్తున్నారు పోతున్నారు అని తప్ప, రంజాన్లో ఉపవాసాలు ఉండాలి, అందరూ ఖియామ్లో నిలబడుతున్నారు అనేసే తప్ప, మనం మారు మనసు పొందాలని అల్లా దగ్గర ఎప్పుడైనా వచ్చి వేడుకున్నామా? ఎప్పుడు వరకైతే మారు మనసు పొందాలని అల్లా దగ్గర క్షమాపణ కోరినట్లయితేనే మనకు క్షమాపణ లభిస్తుంది. నా ప్రియమైన సోదరులారా, ఊరికే వచ్చాము పోయాము అంటే అది ఆరాధనలు కావు, మనసు అనేది మారదు, మా పాపాలు అనేది పోవు. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, قال ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు, ఎవరు తల్లిదండ్రులు? ఆదాము మరియు హవ్వ, వాళ్ళిద్దరి ద్వారా ఎప్పుడైతే పాపం జరిగిందో, ఎప్పుడైతే వాళ్లకు తెలిసిపోయిందో మనము పొరపాటు చేశాము, పాపం చేసేసాము, జరిగిపోయింది, అల్లా యొక్క ఏ అనుగ్రహాలైతే మాపై ఉన్నాయో ఆ అనుగ్రహాలన్నీ తొలగించబడ్డాయి, అల్లా యొక్క కరుణ కటాక్షాల నుండి మనం ధిక్కరించబడ్డాము అని మనసుకు అర్థమైపోయిందో వాళ్ళిద్దరు ఏం చేశారు? రబ్బనా జలమ్నా అన్ఫుసనా, ఓ అల్లాహ్ మేము మా మనసులపై మేము దౌర్జన్యం చేసుకున్నాము, వ ఇల్లం తగ్ఫిర్ లనా, ఓ అల్లాహ్ మీరు మమ్మల్ని క్షమించకపోయినట్లయితే, వతరహమ్నా కరుణించకపోయినట్లయితే, లనకూనన్న మినల్ ఖాసిరీన్ నిశ్చయంగా మనం నష్టాన్ని గురి చూసే వాళ్ళలో మనం చేరిపోతాము. అంటే నష్టానికి గురి కాబడతాము. కాబట్టి ఓ అల్లాహ్ నువ్వు క్షమించేవాడివి, మేము మా మనసులపై తప్పు చేశాము, మాపై మనం దౌర్జన్యం చేసుకున్నాము, మా పాపాల కారణంగా నువ్వు క్షమించేవాడివి, నువ్వు కరుణించేవాడివి,
ఓ అల్లా నన్ను కరుణించు అని మన తల్లిదండ్రులే ఎవరినైతే అల్లా సుబ్హానహు వ తఆలా తన చేతుల ద్వారా వాళ్ళని సృష్టించాడు, వాళ్లే తప్పిస్తూ అల్లాను వేడుకున్నట్లయితే మనం ఎలాంటి వారం చెప్పండి? ఎప్పుడైనా వేడుకున్నామా? ఎప్పుడైనా ఆలోచించాం? వాళ్ళ ద్వారా ఒక్క తప్పు జరిగింది. మనం ప్రతిరోజు ప్రతి నిమిషం మనతో తప్పు జరగకుండా ఏ రోజు గడవడం లేదు. కొందరు అంటారు, సార్ నేను 5 సార్లు నమాజు చేస్తున్నాను, చాలా పుణ్యాత్ముణ్ణి, చాలా మంచి పనులు చేస్తుంటున్నాను, నాకు పాపాలు అనేవి ఎక్కడుంటాయి అనేసి కొంతమందికి గర్వం వస్తారు. ఇతరులను చూసినట్లయితే ఎవడైతే నమాజు చేయడో, ఎవడైతే సారాయికి బానిసడై ఉంటాడో, ఎవరైతే అల్లా యొక్క జ్ఞానం తెలియకుండా తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, కొంతమంది ఆరాధనలు పాటిస్తున్నానే గర్వం కూడా వారిలో ఉంటారు. ఆ గర్వం ద్వారా ఇతరులను చూసినట్లయితే, అరే అతను ఎంత, నేను అల్లాహ్కు ప్రియమైన వాడిని, నాతో అతనికి ఏమి పోలిక, వాడెంత నేనెంత అనేసి గర్వం వచ్చేస్తారు. ఎవరైతే ఎంత ఎక్కువగా అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వారు అంత ఎక్కువగా అణుకువతో ఉండాలి, అల్లాహ్ దగ్గర తగ్గి ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే మనలో అహంకారం పుట్టుతుందో, నేను మీ అందరికంటే గొప్పవాణ్ణి, ఎందుకంటే నేను అల్లాహ్ను ఆరాధించేవాణ్ణి అని అనుకుంటే ఇబ్లీస్ అయిపోతాం. ఇబ్లీస్ కూడా అల్లాహ్ను అతి ఎక్కువగా ఆరాధించేవాడు. అల్లాహ్ని నఊజు బిల్లా అతను ఛాలెంజ్ చేసేసాడు. కనుక గర్వం పుట్టకూడదు మనలో. ఇంకా అల్లాహ్ను ఏ విధంగా మనం ఆరాధించే ఆరాధనలు ఏ విధంగా అల్లాహ్ స్వీకరిస్తాడు, ధిక్కరించకుండా అంగీకరిస్తాడనే ఆశ మనలో ఎప్పుడూ ఉండాలి. మనం చేసే ప్రతి ఆరాధన అంగీకరించబడిందా, అంగీకరించబడలేదా అని కూడా మనకు తెలియదు. ఎంతో మంది పుణ్యకార్యాలు చేస్తున్నారు, అంగీకరించబడిందా అంగీకరించబడలేదా అనేసి ఎవరికి గ్యారంటీ? ఉపవాసాలు ఉంటున్నాము, నమాజు చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, మంచి కార్యాలు చేస్తున్నాం, అవన్నీ అంగీకరించబడుతున్నాయా లేదా అనేసి ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఎవరికి గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మనలో ఏ విధంగా అహంకారం అనేది వస్తుందండి? అందుకనేసి ఎవ్వరు కూడా ఆరాధన పాటించేవారు అహంకారం అనేది ఆరాధన వల్ల ఉండకూడదు. ఇంకా అణుకువతో అల్లాహ్ దగ్గర వారు ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ దుఆ చేస్తూ ఉండాలి. ఓ అల్లాహ్ మాకు ఎల్లప్పుడూ సన్మార్గంపై నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ ఏవైతే పుణ్య కార్యాలు మనం చేస్తున్నామో వాటిని అంగీకరించుగాక. ఓ అల్లాహ్ తెలిసి తెలియకో మన వల్ల ఏ పొరపాట్లు జరుగుతున్నాయో తెలియదు, కాబట్టి అలాంటి పొరపాట్లను కూడా ఓ అల్లాహ్ క్షమించుగాక అని మనం మరణించిన తర్వాత దానికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని కనకరించి క్షమించి స్వర్గాన్ని ప్రసాదించినట్లయితే అప్పుడు మనం విజయాన్ని పొందిన వారవుతాం. అప్పటి వరకు కాదండి. అలాగే ఎవరైతే కొంతమంది అరే అతను నమాజ్ చేసినా ఏం చేసినా ఏం లాభం, నేను నమాజ్ చేయకుండానే చాలా గొప్పవాణ్ణి, చాలా కీర్తించబడేవాణ్ణి, అందరూ నాకు సలాం చేస్తారు, నా దగ్గర పెద్ద బంగ్లాలు ఉన్నాయి, నాకు ఎలాంటి కష్టాలు లేవు, అల్లాహ్ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నాకు అన్ని రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హాయిగా చూసుకుంటున్నాడు, ఆ నమాజి కంటే నేనే గొప్పవాడిని అనేసి కొంతమంది అనేవారు ఉన్నారా లేదా సమాజంలో? కానీ అలాంటి వారిని మనం గమనించాల్సింది ఏమంటే, ఎవరైతే అలాంటి ఆలోచనలో ఉన్నారో వారు ఆ ఆలోచనలను మార్చుకోవాలి.
ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదంతా సర్వ సుఖాలు ఏవైతే అతనికి ప్రసాదించాడో వాటి పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరింత ఎక్కువగా ప్రశ్నించబడే అవకాశం అతనికి ఉన్నది. కాబట్టి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ కూడా మంచిగా బతుకుతున్నారంటే వారు అల్లాహ్ దగ్గర ఎక్కువగా ప్రశ్నలకు గురి కాబడతారని ఆలోచన వారిలో రావాలి. వచ్చిన తరువాత అతను క్షమాపణ కోరి అల్లాహ్ వైపు మరలాలి. అప్పుడే ఆ వ్యక్తి కూడా పుణ్యాత్ముడుగా ఇన్షాల్లా పుణ్యాత్ముడుగా పరిగణించబడగలుగుతాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, వల్లాహి ఇన్నీ లా అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి ఫిల్ యౌమి అక్సరు మిన్ 70 మర్ర వఫీ రివాయతిన్ ఉఖ్రా ఫఇన్నీ అతూబు ఇలైహి ఫిల్ యౌమి 100 మర్ర రవాహు ముస్లిం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి వారండి? మాకులాగా మీకులాగా సెకండ్ బై సెకండ్ తప్పులు జరుగుతాయి ఆయనతో. ఏ నిమిషంలో కూడా తప్పు ఆయనతో జరగదు. అలాగే ఆయన సర్వ ప్రవక్తలలో అతి గొప్ప ప్రవక్త. ఆయన మరణించిన తర్వాత మొట్టమొదటిగా ఈ భూమి నుండి లేపబడే వ్యక్తి. పరలోకంలో చేరుకున్న తరువాత మొట్టమొదటి వ్యక్తి అల్లాహ్తో సంభాషించే వ్యక్తి. అల్లాహ్ తబారక వ తఆలా సిఫారసు యొక్క గొప్ప ప్రమాణాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పొందుతారు. అలాగే స్వర్గానికి మొట్టమొదటి వ్యక్తి పోయేది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన జీవితం బ్రతికుండగా మరణించిన తరువాత పరలోకంలో అతి గొప్ప స్థానం పొందిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనకు పాపాలనేదే లేవు. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ఏమని? నేను ప్రతిరోజు 70 సార్లు, మరొక రివాయతులో 100 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ను క్షమాపణ కొరకై వేడుకుంటూ ఉంటాను. ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన పుణ్య కార్యాలు ఏమిటి? ఆయన ప్రవక్తల స్థానానికి పొంది అతి గొప్ప ప్రవక్త స్థానాన్ని ఆయన పొందాడు. అలాంటి వారే ప్రతిరోజు అల్లాహ్తో నేను క్షమాపణ కోరుతూ ఉంటాను, అది కూడా 100 సార్ల కంటే ఎక్కువగా నేను కోరుతున్నాను అని ప్రవక్త అంటున్నారు. అలాంటప్పుడు మన జీవితం ఏమిటండి? మీ జీవితం ఏమండి? మన జీవితంలో మనం రోడ్డుపై నడుస్తుంటే కూడా పాపమే. పాపాలు మన చుట్టూ ఉంటాయి. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకు పాపాలు చుట్టూ ఉంటాయి. మనం నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు, ఇతరులతో సంభాషించేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరుల దగ్గర కూర్చున్నప్పుడు, ఎక్కడ చూసినా అక్కడ మనకు తప్పనిసరిగా పాపాలు కూడా మన వెంట ఉంటాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాము? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? కొన్నిసార్లు దావత్ పని చేసేటప్పుడు కూడా మనం చేసే దావా పని సరిగ్గా ఉందా లేదా, ఏ హదీస్ అయితే మనం తెలియజేస్తున్నామో, ఏ ఆయత్ అయితే మనం తెలియజేస్తున్నామో, ఏ ధర్మాన్ని అయితే మనము ప్రజలకు తెలుపుతున్నామో అది ధర్మమా అధర్మమా అని తెలియకుండా ధర్మ పని పుణ్య కార్యమని చేస్తున్నాము, అయినప్పటికీ అది పాప కార్యమే. ఏమనుకుంటున్నాం? మన దగ్గర మనం పుణ్యకార్యాలు చేసుకుంటున్నాము అనేది మనం అనుకున్నట్లయితే కాదు. వాటిలో కూడా మన వల్ల పొరపాట్లు జరగచ్చు. అలాంటప్పుడు ఏ విధంగా మనం నిశ్చితంగా ఉంటామండి? ఇస్తిగ్ఫార్ చేయకుండా, అల్లాహ్తో తౌబా చేయకుండా
తౌబా అనేది ప్రతిరోజు మనం తప్పనిసరిగా చేయవలసిందే. ఎందుకో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, స్వర్గ ద్వారాలు 7 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు అనేకమైన పుణ్యాలకు తెరవబడతాయి. వాటిలో బాబుర్ రయ్యాన్ అనేది ఉన్నది. ఆ బాబుర్ రయ్యాన్ రంజాన్ నెలలో ఉపవాసుల కొరకై తెరవబడుతుంది. ఉపవాసకులు తప్ప మరెవ్వరూ ఆ ద్వారం ద్వారా వెళ్ళలేరు, మూయవేయబడుతుంది. కానీ తౌబా ద్వారం స్వర్గానికి ఒకటి ఉంది. ఆ ద్వారం ఎప్పుడు మూయబడదు, 24 గంటలు తెరుచుకునే ఉంటుంది. ఏ సమయంలోనైనా ఏ పాపాత్ముడైనా ఏ మనిషి అయినా అల్లాహ్తో క్షమాపణ కోరినట్లయితే అప్పటికప్పుడే ఆ క్షణంలోనే అల్లాహ్ అతన్ని క్షమించి స్వర్గాన్ని ప్రసాదించగలడు. 24 గంటలు ప్రతి నిమిషం మనిషికి తౌబా క్షమాపణ కోరుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించాడు. తర్వాత చేసుకుందాములే, శుక్రవారం వస్తుంది కదా, ఆ రోజు పోయి మసీదులో కూర్చొని అల్లాహ్తో క్షమాపణ కోరుకుందాములే అని మనసులో అనుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే మా వల్ల పొరపాటు జరుగుతుందో, పాపకార్యం జరుగుతుందో, మనిషికి తెలిసిన వెంటనే అరే నేను తప్పు చేశాను, నేను అల్లాహ్ దగ్గర ఏమి బదులు ఇవ్వాలని మనసులో వచ్చిన వెంటనే తమ చేతులెత్తి అతను కుమిలిపోయి ఏడ్చుకుంటూ అల్లాహ్తో చిత్తశుద్ధితో వేడుకొని ఆ పాపం గురించి అల్లాహ్తో క్షమాపణ కోరినట్లయితే అల్లాహ్ అప్పటికప్పుడే క్షమిస్తూ ఆ పాపాన్ని కూడా తుడిచివేస్తాడు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. అందుకనేసే మరొక చోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, లౌ అఖ్తాతుమ్ హత్తా తబ్లుగు సమా సుమ్మ తుబ్తుమ్ లతాబా అలైకుం, రవాహు ఇబ్న్ మాజా. ఓ మిత్రులారా, మీలో ఎవరైనా పాపాలు చేస్తూ భూమి నుండి ఆకాశానికి చేరుకున్నట్లయితే, అంటే భూమి ఆకాశాల నిండా మీ వల్ల పాపాలు జరిగినట్లయితే కూడా ఆ పాపాలకు క్షమాపణ మీరు కోరుకున్న వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పాపాలన్నీ క్షమిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. కనుక ఈ లైలతుల్ ఖద్ర్ మరియు దేని గురించి అయితే మనము అన్వేషిస్తున్నాము, దాని ముఖ్య కారణం ఏమిటి? రక్షించబడాలనేసే కదా, క్షమింపబడాలనేసే కదా, నరకాగ్ని నుండి రక్షించబడాలనేసే కదా, అల్లాహ్ యొక్క ప్రేమ ప్రతిష్టను పొందాలనేసే కదా, స్వర్గానికి చేరుకోవాలనేసేనే కదా. అలాంటప్పుడు ఈ రోజుల్లో మనం అతి ఎక్కువగా పాటించవలసిన విషయం ఏమిటి? క్షమాపణలు. అందుకనేసే హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా వేడుకుంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, లైలతుల్ ఖద్ర్ వచ్చింది, వాటిలో అల్లాహ్తో మనం ఏ విధంగా వేడుకోవాలి, ఏ విధంగా అల్లాహ్ను ఆరాధించాలి, ఏ పదాల ద్వారా అల్లాహ్ను మనం ఈ లైలతుల్ ఖద్ర్లో కోరుకోవాలి అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేస్తున్నారు? అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లాహు ఓ అల్లాహ్, నువ్వు క్షమించేవాడు. ఇన్నక అఫువున్, నువ్వు క్షమించేవాడివి, నువ్వు వదిలేసేవాడివి. అఫువున్ అంటే క్షమాపణ కంటే, క్షమించడం కంటే ఇంకా పెద్ద విషయం అది. అది తెలుగులో చెప్పాలంటే ఎలా అంటే, చూసి చూడనట్టు ఉంటారు చూడండి. ఒక వ్యక్తి ఒక చిన్న తప్పు చేసినట్లయితే చూసి చూడనట్టు ఉండిపోతాం. అలాంటి పదం అది.
ఓ అల్లా, మనం ఏ విషయమైతే చేస్తున్నామో, ఏ కార్యమైతే మాతో జరుగుతున్నదో దాన్ని చూసి చూడంటుగా ఉండే గుణం నీది. అలాంటి గుణం ద్వారా నువ్వు అల్లా మమ్మల్ని క్షమించు. ఆ పదాల ద్వారా మనం లైలతుల్ ఖదర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు తెలియజేశారు. అంటే తౌబా లేకుండా, క్షమాపణ లేకుండా మనం నమాజులు చేసుకుంటున్నాము, వస్తున్నాము, పోతున్నాము, మా మనసులో ఎలాంటి మార్పు రావడం లేదు. మనం పాపాల ద్వారా క్షమాపణలు కోరుకోవడం లేదు, మా మనసు కుమిలిపోవడం లేదు, మనం అల్లా దగ్గర సిగ్గుపడడం లేదు. మా పాపాల గురించి అంటే ఎన్ని రంజాన్లు వచ్చినా మనకు ఎలాంటి ప్రయోజనం. ఏదైతే మనం తప్పులు చేస్తున్నామో, పాపాలు చేస్తున్నామో ఆలోచించాలి. ఎవ్వరు ఇక్కడ గొప్పవాడు కాదు, ఏ ఆలిము గొప్పవాడు కాదు, ఏ మామూలు మనిషి గొప్పవాడు కాదు. గొప్పవాడు ఎవడంటే ఎవరైతే తమ తప్పులను తెలుసుకొని అల్లా దగ్గర క్షమాపణ కోరి తమ మార్గాన్ని మార్చుకొని సన్మార్గంపై నడుచుకుంటాడో అలాంటి వ్యక్తి మాత్రమే అల్లా దగ్గర గొప్పవాడు అవుతాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ గురువు గొప్పవాడు, ఈ గురువు గొప్పవాడు, ఆ పీర్ సాహెబ్ మంచి గొప్పవాడు, ఆ వలివుల్లా గొప్పవాడు అని మనం పేర్లతో, బిరుదులతో, అంతస్తులతో, జాతితో, రూపురేఖలతో అల్లా దగ్గర గొప్పవారు కానే కారు. అల్లా దగ్గర అతి గొప్పవారు అతి ఎక్కువగా అల్లాతో క్షమాపణ కోరి తమ పాపాలను మన్నించమని అల్లాతో కోరుకునేవారే అవుతారు. మరొక చోట తిర్మిజీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఇలా ఉంది: కుల్లు ఇబ్నె ఆదం ఖత్తాఉన్ వ ఖైరుల్ ఖత్తాఉన అత్తవ్వాబూన్. ప్రతి మానవుడు పాపాలకు గురి కాబడతాడు. వారిలో అతి గొప్ప పాపి, అతి గొప్ప పాపి ఎవడంటే అల్లాతో ఎవరైతే క్షమాపణ కోరుతాడో వాడే అతి గొప్ప మనిషి అని అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక పాపులందరూ ఉన్నారు. ఆ పాపులలో అతి గొప్ప మనిషి ఎవరు? తన పాపాన్ని తెలుసుకొని అల్లా వైపు మరిలి క్షమాపణ కోరినట్లయితే అతను గొప్పవాడు అన్నారు. మిగతా వారంతా గొప్పవారు కాదు అని అర్థం. ఎవరైతే క్షమాపణ కోరుకోవడం లేదో, అల్లా వైపు మరలడం అనేది అతని మనసులో లేదో అతని వాడు పాపాత్ముడే అవుతాడు. అందుకని మనం అల్లాహతో ఎల్లప్పుడూ క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు: ఖుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు ذునూబ జమీఅన్ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. ఖుల్ యా ఇబాది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసులకు చెప్పండి. అల్లాహు అక్బర్. నా దాసులకు, నా ప్రజలకు, నా ఆరాధులకు చెప్పండి, నా విశ్వాసులకు చెప్పండి. ఏమని? అల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం, ఎవరైతే తమ మనసులపై పాపాలు చేసుకున్నారో, తమ వ్యక్తిత్వం ద్వారా పాపాలు చేసుకున్నారో, లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, మీలో ఎవ్వరు కూడా అల్లా యొక్క కరుణ కటాక్షాల నుండి మీరు అవిశ్వాసంలో ఉండకండి. లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లా క్షమించడు మాకు అని భావించకండి. అలాగే ఇన్నల్లాహ యగ్ఫిరు ذునూబ్, నిశ్చయంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ పాపాలను క్షమించేవాడు.
ఒకవేళ మనలో ఎవరైనా పాపానికి గురి కాబడినట్లయితే అల్లాహ్ పట్ల నిర్లక్ష్యం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ సర్వ పాపాలను క్షమించేవాడు. ఇన్నహు అల్ గఫూరుర్ రహీం, ఆయనే సర్వ పాపాలను క్షమిస్తూ మీ పట్ల కనికరం కలిగిన వాడు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు ఇలా ఉంటాయి. కానీ మనిషి అల్లాహ్ వైపు మరలాలి, తమ తప్పును తెలుసుకోవాలి. అందుకనేసే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అత్తాయిబు మిన జంబి కమల్లా జంబలహు, ఎవరైతే తమ పాపాల నుండి క్షమాపణ కోరుతున్నారో వారు ఎలాంటి పాపానికి గురి కాలేదు. ఎవరైతే తమ పాపాల నుండి అల్లాహ్తో క్షమాపణలు కోరుకుంటున్నారో వారు పాపాలే చేయనట్లు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కాబట్టి క్షమాపణ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆయతలో నేను తెలియజేశాను, ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహ్, ఎవరైతే తౌబా చేస్తారో, క్షమాపణ కోరుతారో, మరి అల్లాహ్ను విశ్వసిస్తారు. ఎప్పుడైతే మనం పాపం చేస్తాము కదా, ఆ పాపం చేసేటప్పుడు మా విశ్వాసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా మనసులో నుండి తీసేస్తాడు. ఎవడైతే వ్యభిచారం చేస్తాడో, వ్యభిచారం చేసేటప్పుడు మా విశ్వాసాన్ని అల్లాహ్ తీసేస్తాడు. ఎప్పుడైతే దొంగతనం చేస్తామో, ఆ దొంగతనం చేసేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా మనసులో నుంచి ఆ విశ్వాసాన్ని తీసేస్తాడు. అందుకనేసే ప్రవక్త చెప్తున్నారు, ఎవరైతే తౌబా చేస్తారో, క్షమాపణ కోరి మళ్ళీ విశ్వాసాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి పుణ్య కార్యాలు చేస్తారో, అంటే పుణ్యాల వైపు మరలినట్లయితే వారి పాపాలు కూడా పుణ్యాలుగా మార్చబడతాయి. నా ప్రియమైన సోదరులారా, మనం తప్పనిసరిగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు, మా పాపాలను క్షమించేవాడు అని మనం అనుకున్నట్లయితే, మన విశ్వాసం ఉన్నట్లయితే మనం ప్రతిరోజు అల్లాహ్ వైపు మరలుతున్నామా లేదా అని మనం ఆలోచించాలి. ఒకవేళ మనం క్షమాపణ కోరకుండా మనకు నౌజుబిల్లా మరణం ప్రాప్తమైనట్లయితే రేపు అల్లాహ్ దగ్గర ఆ పాపాల గురించి అల్లాహ్ మమ్మల్ని నిలబెట్టి అడిగినట్లయితే దానికి ప్రతిఫలంగా నరకాగ్ని, నౌజుబిల్లా నరకాగ్నిని ప్రసాదించినట్లయితే మన జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామంది ఏమనుకుంటున్నారు, నేను శుక్రవారం నమాజు చేసుకుంటాను, శుక్రవారం పోతానండి నమాజుకు, నేను కూడా పుణ్యాత్ముండే అనేసి కొంతమంది అనుకుంటారు. నమాజు వదలడమే ఒక పాపం. ఏమనుకుంటున్నాం మనం? నమాజు వదిలేసినట్లయితే నేనేం పాపం చేయడం లేదు, మిగతా పనులన్నీ మంచిగా చేస్తున్నాను అనేసి కొంతమంది అనుకుంటారు. కాదు, నమాజ్ వదలడమే ఒక మహాపాపం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతి గొప్ప వ్యక్తి అని మనకు తెలుసు, అతి గొప్ప ప్రవక్త అని మనకు తెలుసు. కానీ ఒక్క నమాజు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వదలలేదే. ఒకవేళ వదలడం, నమాజు నెరవేర్చకపోవడం అనే అనుమతి ఉన్నట్లయితే మొట్టమొదటి వ్యక్తి ప్రవక్త గారికి ఉండాలి కదా. ప్రవక్త గారికి ఉండాలి కదా. ఆయనపై తహజ్జుద్ కూడా ఫర్జ్ ఉంది. అల్లాహు అక్బర్. కనుక నా ప్రియమైన సోదరులారా, ఎవరైతే 5 సమయాల నమాజు చేయడం లేదో మొట్టమొదటి క్షమాపణ దాని గురించి వేడుకుంటూ 5 సమయాల నమాజు చెయ్యాలని అతని మనసులో దృఢంగా అతను నమ్ముకొని, మనసు మార్చుకొని మొట్టమొదటిగా మనిషి నమాజును ప్రారంభించాలి. నమాజును ప్రారంభించి తర్వాత చేసే తప్పు కార్యాలను అల్లాహ్కు వేడుకుంటూ ఒక్కొక్కటిగా తప్పించుకుంటూ అల్లాహ్ మార్గం వైపు మరలాలి. అప్పుడే మన జీవితం అనేది సాఫల్యానికి చేరుకుంటుంది. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, మనకు అల్హమ్దుల్లా కొంతమంది దగ్గర ఈ చివరి దశకం అంటే ఈ లైలతుల్ ఖద్ర్ దేన్నైతే మనం అన్వేషిస్తున్నామో అది కొంతమంది దగ్గర 50 సార్లు వచ్చి ఉంటుంది, 40 సార్లు వచ్చి ఉంటుంది, 30 సార్లు వచ్చి ఉంటుంది. ఎవరి వయసు ఎంత ఉన్నదో అన్ని సంవత్సరాలు, అన్ని సార్లు వచ్చినది.
అన్నిసార్లు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా మనలో చిత్తశుద్ధితో ఆ రాత్రిని గమనించి క్షమాపణ కోరినామా అని మనకు మనమే తెలుసుకోవాలి. ఒకవేళ కోరుకోలేదు ఇంతవరకు అంటే ఇప్పుడైనా కోరుకోండి, ఇప్పుడైనా క్షమాపణ కోరుకోండి. ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు. అల్లాహ్ సర్వ పాపాలు క్షమిస్తున్నాడు అంటున్నాడు. మన వయసు 70 సంవత్సరాలు అయినప్పటికీ 70 సంవత్సరాల తర్వాత కూడా మనం వేడుకున్నామంటే ఆ 70 సంవత్సరాలలో ఏ పాపాలైతే జరిగాయో సర్వ పాపాలను నష్టం చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటికి బదులుగా పుణ్యాలు ప్రసాదిస్తాడు. అల్లాహ్ కనుకరించేవాడు, అల్లాహ్ క్షమించేవాడు. అల్లాహ్ మమ్మల్ని అందరినీ సన్మార్గంపై నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ తౌబా చేసే, క్షమాపణ కోరే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మా పాపాలన్నిటినీ క్షమించుగాక. మనలో ఎవరైతే బ్రతికున్నారో వారందరి పాపాలు క్షమించుగాక. ఎవరైతే మా తల్లిదండ్రులలో, తాత ముత్తాతలలో ఎవరైతే విశ్వాసంపై చనిపోయారో వారందరి పాపాలు క్షమించుగాక. వారందరికీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, ఈ రమజాన్లో మనందరికీ స్వర్గం యొక్క నిర్ణయాన్ని తీసుకొని మమ్మల్ని అందరినీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.